హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. నేనైతే పోస్ట్ చేశాను కదా వెండి పూజ సామాన్లు వీడియో పెడతానని. కాకపోతే కొంచెం హాఫ్ అన్ అవర్ లేట్ అయింది, ఏమనుకోకండి. సరే, ఇప్పుడైతే వీడియో చూడండి. నేనైతే చూపిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా ఛానల్ని. ఇప్పుడైతే చూపిస్తున్నాను కదా వీడియో అయితే. ఇందులో ఉన్న కుంకుమ పన్ను అయితే నేను పెళ్ళికి ముందు తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి 2 తులాలు. నేను ఫస్ట్ తీసుకున్న ఐటమ్ ఇది వెండిలో. అండ్ ఇది వచ్చేసి సెకండ్ ప్రోడక్ట్ అనమాట, సెకండ్ ఐటమ్ వెండి గిన్నె. ఇది కూడా 2 తులాలు. ఇది కూడా నేను పెళ్ళికి ముందు తీసుకున్నదే. అండ్ సెకండ్ కొన్న వెండి వస్తువు అనమాట ఇది. ఇది వచ్చేసి ఇంకా పూజ సామాగ్రి సెట్ ఉందని చెప్పాను కదా, అందులో ఒక వస్తువు అనమాట. ఇది చిన్న చెంబు ఉండాలి కదా, అందుకని పెద్దది తీసుకుందాం అనుకున్నా. కాకపోతే నాకు అక్కడ డిజైన్స్ అవి నచ్చకే వదిలేసి కొంచెం చిన్నది తీసుకున్నాం. ఇవి వచ్చేసి దీప కుందులు అనమాట, చిన్నవి. నాకు ఇవంటే చాలా ఇష్టం, చాలా బుజ్జిగా చిన్నగా ఉన్నాయి కదా. అండ్ ఇవి వచ్చేసి 2 ప్రసాదం ప్లేట్లు అనమాట. 2 ప్రసాదం ప్లేట్లు తీసుకున్నా. అండ్ ఇది వచ్చేసి హారతి ఇచ్చేది అనమాట. గంట తీసుకోకూడదు కదా, అందుకని తీసుకోలేదు. హారతి ఇచ్చేది ఒకటి. అగరబత్తి చూపిస్తున్నాను కదా, నాకు ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ అనమాట. వాటన్నిటిలో డిజైన్ అంటే చాలా ఇష్టం నాకు. ఇంకొకటి వచ్చేసి ఇది పూజ సెట్ కాదు, కాకపోతే ఇది నేను ఫేవరెట్గా తీసుకున్నది అనమాట. తాళం గుత్తి అంటారు కదా, ఓల్డ్ ఫ్యాషన్, ఇప్పుడు ట్రెండ్ అవుతుంది అదనమాట. అది 2 తులాలు. ఇంకా ఇందాక చూపించాను కదా పూజ సామాగ్రి మొత్తం, అవన్నీ పెట్టడానికి కలిపి తీసుకున్న ప్లేట్ అనమాట. ఇది చిన్నది, నా అరచేయి కన్నా కొంచెం పెద్దగా ఉంది. ఇది కూడా నాకు డిజైన్ అంటే చాలా ఇష్టము. ఈ చిన్న చెంబు ఒకటి, అగరబత్తి ఒకటి, ఈ ప్లేట్ ఒకటి నాకు చాలా ఫేవరెట్ అనమాట. ఈ డిజైన్స్ అన్న ఇవన్నీ నాకు చాలా ఇష్టం, బుజ్జిగా ఉంటాయి కదా. ఇంకా ప్లేట్ కొంచెం పెద్దది తీసుకుంటే బాగుండు అని అనిపించింది. సరేలే చూద్దాంలేండి, నెక్స్ట్ తీసుకుంటే ఖచ్చితంగా వీడియో పెడతాను. ఇవైతే ఎలా అనిపించాయో మీరైతే గెస్ట్ చేసి, ఎంత పడిందో గెస్ట్ చేసి నాకు ఎలా అనిపించాయో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొకటి ఏంటి అంటే, దీని తర్వాత వేరేవి చూపిస్తాను అనమాట. ఇవి ఎలా ఉన్నాయో చెప్పండి ఫస్ట్ అయితే. అండ్ ఇంకా ఇప్పుడు ఒకటి చూపిస్తున్నాను కదా, ఇందులో ఏమున్నాయో గెస్ట్ చేయండి. నేను చూపించక ముందు గెస్ట్ చేసి ఉంటే కామెంట్ చేయండి. ఓపెన్ చేస్తాను అనమాట. ఇదిగోండి, ఇవే అనమాట దీపం కుందులు. అంటే ఇందాక చూపించాను కదా, చిన్నవి 2 తీసుకున్నా. కాకపోతే పండగలో కొంచెం దేవుడి పక్కన పెడితే సరిగ్గా కనపడటం లేదని చెప్పి, సైడ్స్ కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది అని చెప్పి 2 మళ్ళీ సపరేట్గా తీసుకున్నాను అనమాట. తర్వాత ఈ 2 కుందులు కలిపి 10 తులాలు. ఇవి ఎలా అనిపించాయో చెప్పండి. సేమ్ అది ఇది ఒకటే డిజైన్, చిన్న కుందులు పెద్ద కుందులు కూడా, కాకపోతే వేరువేరుగా తీసుకున్నాను. అండ్ కొంచెం పెద్దవి తీసుకున్నాను, నాకు నచ్చి. 2 ఒకటే మోడలు, కాకపోతే సైజ్ కొంచెం డిఫరెన్స్ అనమాట. చిన్న పూజ సెట్ అంతా కలిపి ఒక 10 తులాలు. ఈ 2 కుందులు 10 తులాలు. అండ్ కుంకుమ పన్ని, వెండి గిన్నె, అదే తాళం గుత్తి, ఇవి కలిపి 5 తులాలు అనమాట. ఇంకా మొత్తానికి అయితే అలా 25 తులాలు కదా. ఇవి అయితే రీసెంట్గా తీసుకున్నా. ఇందులో ఏమున్నదో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ఇంక ఇది వచ్చేసి నేను ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్న ఒక వస్తువు అనమాట. చూసారు కదా, వరలక్ష్మీదేవి విగ్రహం అనమాట. ఇది వినాయకుడిది తీసుకోవాలన్న కోరిక, అది వెండిలోని. కాకపోతే వినాయకుడిది ఇంకా తీసుకోలేదు. వరలక్ష్మీదేవిది అయితే ప్రజెంట్ రీసెంట్గా తీసుకున్నా, ఒక 1 మంత్ 2 మంత్స్ బ్యాక్ అలా. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. చాలా చిన్న విగ్రహం అనమాట. ఇది వచ్చేసి 4 తులాలు. అంటే సింగిల్గా కాకుండా, సింగిల్ పీస్ కాకుండా పక్కన 2 ఏనుగులు తీసుకున్నాను అనమాట. కొంచెం బాగుంది కదా చూడడానికి ఇలాగా. ఈ సెట్ అంతా మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇవైతే నేను ఒకసారి తీసుకోలేదనమాట. మా మిడిల్ క్లాస్ కదా, ఒకసారి ఇంత తీసుకోలేము. అప్పుడప్పుడు ఏమైనా అకేషన్స్ వచ్చినప్పుడు మనీ దాచింది ఉంటుంది కదా, దాంతో ఇలా చిన్న వస్తువులు కొనుక్కోవడం కదా హ్యాపీనెస్ అంటే. ఇది మొత్తం వచ్చేసి 30 తులాలు. ఈ 30 తులాల్లో బంగారం ఉంటే ఇంకా చాలా హ్యాపీగా ఉండొచ్చేమో కదా. వెండి కాబట్టి 30 తులాలు ఉన్నా అంత రిచ్గా అనిపించాం మనం. సో ఇదన్నమాట నా పూజ సామాగ్రి సెట్. ఇది వరలక్ష్మీదేవి విగ్రహము అండ్ పూజ సామాగ్రి సెట్, కుంకుమ పన్ని, గిన్నె, ఇవి ఎలా ఉన్నాయో చెప్పండి నాకు. అండ్ వచ్చేసి మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలా బంగారం ఎన్ని తులాలు ఉండాలి అని ఆశల కన్నా ఇలా చిన్న వస్తువులనే చాలా ఎక్కువగా అభిమానిస్తాం కదా. ఇవంటే మనకు చాలా ఇష్టపడుతూ ఉంటాం కదా. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.